ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ తెలుగు 8 ఓపెన్ చేస్తే సంచాలక్ ఈస్ ఫెయిల్, సంచాలక్ ఈస్ ఫెయిల్, సంచాలక్ ఈస్ ఫెయిల్ అని సాంగ్ తో అదరగొట్టాడు. తర్వాత ఎందుకంటే మరి ఆల్రెడీ సోనియా అన్నదే కదా సంచాలక్ ఈస్ ఫెయిల్, సంచాలక్ ఈస్ ఫెయిల్ అనేసి నబీల్ చాలా సార్లు అన్నది అనబట్టే మరి దాన్ని తీసుకున్నాడు బిగ్ బాస్ సాంగ్ గా. తర్వాత నేనే హీరోతో సరే సాంగ్ వేసుకున్నారు, అంతా బాగుంది. సీతకి నిఖిల్ అంటే బాగా ఇష్టం అంట. బట్ ఎందుకంటే సోనియా మాట వినడం వల్ల నిఖిల్ మీద ఇదిగా అయిపోయిందంట. తర్వాత ఆ క్లాన్ సరిగ్గా లేదు అని చెప్పి ఆదిత్యం ఓం గారు చెప్పడం జరిగింది నబీల్తో. తర్వాత మణికంఠ హింట్ ఇచ్చాడు, నువ్వు సేవ్ అవుతావని అనుకోవట్లేదు సోనియా అని హింట్ ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత యష్మికి ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయంట. ఏంది ఎవరి మీద? నిఖిల్ మీద అండ్ పృథ్వీ మీద. సో నబీల్ ఎందుకంటే వీళ్ళు గుసగుసలు ఆడుతూ ఉంటుంటే నబీల్ వచ్చి పడుకుంటే, అవును బిగ్ బాస్ పడుకున్న వాళ్ళని కూడా డిస్టర్బెన్స్ చేస్తావా నీ వాయిస్ తో? వాళ్ళు మైక్ ధరించలేకపోతే వాళ్ళ వరకు చెప్పు, వీళ్ళకి పడుకున్న వాళ్ళని డిస్టర్బ్ చేసి సౌదీలో ఉన్నాడు పాప నిద్రలో ఉన్న వాళ్ళని తీసి సౌదీలో ఉన్నాడంట నిద్రలో, వాళ్ళని లేపి సో నిద్రలో ఉంటే వాళ్ళు గుర్తొస్తున్నారేంటి సౌదీలో ఏదో పాపం కబాబ్ తింటున్నట్టు ఫీలింగ్ అవుతుంది వాళ్ళని లేపు నవీల్ని చివరికి. సరే తర్వాత హీరో జీరో, ఎవరు హీరో ఎవరు జీరో అని అంటే మణికంఠ హీరోగా సీత వేసింది. ఎందుకంటే తను స్ట్రైట్ ఫార్వర్డ్ గేమ్ గానీ లీడర్ క్వాలిటీస్ గానీ తనకి సీతకి ఉన్నాయని చెప్పడం జరిగింది. తర్వాత జీరోకి 9కి ఎందుకంటే ఫస్ట్ వీక్ లో ఉన్న క్వాలిటీస్ గానీ గేమ్ పరంగా ఏదైనా అప్పుడున్నవి ఇప్పుడు లేవు. సో డిక్రీజ్ అవుతూ ఉంది, ఓవర్ థింక్ చేస్తుంది అనేసి చెప్పడం జరిగింది 9కి. అవును ఆటలో తగ్గిపోతున్నావు నైనిక అనేసి నాగార్జున గారు కూడా హింట్ ఇవ్వడం జరిగింది. తర్వాత యష్మి, సో నబీల్ హీరో ఎందుకంటే గేమ్ 100% ఇస్తాడు కాబట్టి యష్మి అంటుంది మరి నీ ఆట నాగార్జున గారు మరి గేమ్ అంతా 100% నబీల్ ఇష్టం, నువ్వెందుకు ఇవ్వలేకపోతున్నావు అని క్వశ్చన్ వేస్తే నేను ఇద్దామని అనుకున్నాను సార్, బట్ ట్రై చేస్తున్నా, నాకు ఆ కెపాసిటీ ఎంతవరకు ఉందో అంతవరకు చేస్తున్నా అనేసి అంటే ఎవరినో చూస్తూ ఆగిపోతున్నావు నువ్వు యష్మి అని క్వశ్చన్ వేశారు నాగార్జున గారు. దానికి సమాధానం ఏం లేదు. సో జీరో ఎవరంటే నైనికాకి. తర్వాత నబీల్ పృథ్వీకి హీరోగా ఇచ్చింది. బెలూన్ టాస్క్ 3 hours అది పట్టుకోవడం అంటే మాటలు కదా, అందువల్ల హీరోగా ఇచ్చాడు. సో జస్ట్ బికమ్ డోపోమైన్ అన్నమాట. ఎవరు? పృథ్వీ అని నాగార్జున గారు చెప్పారు. మనీ ఈజ్ జీరో, క్లారిటీ అంతగా లేదు, సపోర్ట్ చేస్తున్నారో ఇంటి బయటికి పంపిద్దామని అనుకుంటున్నారు. సో నువ్వు మారిపోతున్నావు, ఆ సిచ్యువేషన్ బట్టి నీకంటే ఒక మాట లేదు, ఇక్కడ ఒక రకంగా మాట్లాడుతున్నావు అక్కడ ఒక రకంగా మాట్లాడుతున్నావు అనేసి అంటున్నారు అంతా. బట్ కాకపోయిందంటే తను డిస్టర్బెన్స్ లో ఉన్నా కూడా ఒకవేళ మణికంఠ గేమ్ పరంగా గానీ టాస్క్ పరంగా గానీ క్లారిటీగా ఉన్నాడు అని ఇటు రివ్యూవర్స్ కి ఇటు ఆడియన్స్ కి అర్థమవుతుంది. బట్ సోనియా చేసిన డిస్టర్బెన్స్ వల్ల మనీ కూడా అట్లా అయ్యాడేమని చాలా మంది అనుకుంటున్నారు. తర్వాత ఆదిత్య గారు హీరో నిఖిల్ గా, జీరోకి మనీకి. సో నైనిక సీత హీరోగా. తర్వాత ఎమోషనల్స్ లో గేమ్ మంచిగా ఆడుతుంది సార్, ఎందుకంటే ఓవర్ థింకింగ్ చేసినా ఏం చేసినా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది, కరెక్ట్ గానే ఎట్లా ఏం చేయాలో అలా చేస్తుందని చెప్పడం జరిగింది సీత గురించి. మనీ ఈజ్ జీరో. సో ప్రేరణ నబీల్ కి హీరో సార్, నిఖిల్ జీరో. ఎందుకంటే ఎలాంటి గేమ్ ఆడుతున్నాడో ఎవరికి ఏమి ఎట్లా ఆడుతున్నాడో అసలు గేమ్ పరంగా గానీ ఇక్కడ ఒక రకంగా మాట్లాడుతున్నాడు అక్కడ ఒక రకంగా మాట్లాడుతున్నాడు, గేమ్ అనేది సరిగ్గా ఎక్కడ ఏమీ ఒప్పించట్లేదు అని చెప్పడం జరుగుతుంది. ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడా అంటే అవుననే అనిపిస్తుంది ఇటు అందరికి కూడా, హౌస్ లో ఉన్న మెంబర్స్ తో పాటు కాదు ఇటు బయట చూసే వాళ్ళకి కూడా. తర్వాత స్మార్ట్ ప్లే కాదు పప్పుతో మాట్లాడు, సో పప్పు అని హింట్ ఇచ్చేసారు నిఖిల్ కి. సో పప్పుతో మాట్లాడతా కూర్చో ప్రేరణ అని చెప్పడం. తర్వాత హౌస్ ని మ్యానిపులేట్ చేసేటప్పుడు లాజిక్ గా ఇదవుతున్నాడు. సో మరి నబీల్ ని తీసేయడం కరెక్టా? ఏది టాస్క్ అయిపోయిన తర్వాత అదేంటి ఎవరైతే కరెక్ట్ గా పర్సన్ ఉంటారో వాళ్ళని ఉంచుకోవాలి, ఏది మన ఫిజికల్ దీని పరంగా అనేసి. అంటే నబీల్ ఎందుకు తీసేశారు వీళ్ళు నిన్న క్లాన్ లో నుంచి, శక్తి క్లాన్ లో మన కాంతార క్లాన్ లో నుంచి వీళ్ళు ఎందుకు తీసేశారు అనేసి క్వశ్చన్ వేశారు. సో తర్వాత వైల్డ్ కార్డ్ మరి హౌస్ అందరూ
యునానిమస్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని ఆపాలి. బట్ ఏం చేశారు మళ్ళీ నిఖిల్ ఏం చేశారు, లేదు తన క్లాన్ కాపాడు కోసం అని చెప్పి నబీల్ ని అనర్హుడిగా ప్రకటించాడు. మరి దేనికి, ఇది అన్ఫేరే కదా. సో అన్ఫిట్ వాళ్ళని తీసేయాలి కానీ ఫిట్ వాళ్ళని ఎలా తీస్తావని క్వశ్చన్ వేశారు. కరెక్టే కదా. సో హీస్ బ్యాలెన్స్ కావడానికి ఏమి కారణం, నీ ఓన్ డెసిషనా కాదా ఏంటి అంటే సోనియా చెప్తే నువ్వు చేస్తావా అని క్వశ్చన్ వేశారు. సో మొత్తానికైతే మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి నిఖిల్. సో అవును కరెక్టే కదా, ఇది అందరికీ అనిపిస్తుంది. సో సీత నామినేషన్స్ అప్పుడు ముగ్గురు వస్తారు, నామినేషన్స్ లో సోనియా వస్తుంది. అప్పుడు అంటే కరెక్ట్ గా నేను చెప్పడం జరిగింది. సీత అవును అది సోనియా నామినేట్ చేస్తే వీళ్ళిద్దరు వస్తారు, ఆ నిఖిల్ నామినేట్ చేస్తే సోనియా వస్తుంది, పృథ్వీ వస్తాడు. పృథ్వీని నామినేట్ చేస్తే ఎవరు, సోనియా వస్తుంది, నిఖిల్ వస్తుంది. ఆటోమేటిక్ గా వీళ్ళు ముగ్గురు ఉండాల్సిందే. అట్లీస్ట్ సోనియా మాత్రం కంపల్సరీగా ఉండాల్సిందే, ఆమె టీమ్ లీడర్ గా వ్యవహరిస్తుందని క్వశ్చన్ అందరికి. సో ఇప్పుడు నాగార్జున గారు కూడా అడిగిన క్వశ్చన్ కూడా అదే. తర్వాత అప్పుడు డిఫరెంట్ గా మాట్లాడతారు. ఇప్పుడు డిఫరెంట్ గా ఇప్పుడు నేను నారదా అని అంటున్నారు తెలుసా నిఖిల్ అనేసి క్వశ్చన్ ఇది. తర్వాత నువ్వు నీ ఆట ఆడట్లేదు, నీ క్లాన్ కి ఎవరు ఇష్టపడట్లేదు. అవును. సో మనం చూసాం క్లాన్ సెకండ్ చీఫ్ అయినప్పుడు అతనే నిఖిల్ క్లాన్ కి వెళ్ళడానికి ఎవ్వరు ఇష్టపడలేదు. సో మొత్తానికైతే ఇదన్నమాట. సోనియా పృథ్వీ హీరో, మనీ ఈజ్ 0. తర్వాత నెక్స్ట్ సీత హీరో నబీల్ కి ఇచ్చింది, 0కి నిఖిల్ కి ఇచ్చింది. పృథ్వీ హీరోకి నబీల్ సేఫ్. తర్వాత సోనియాని విష్ణుని అడల్ట్ రిలేటెడ్ కామెడీ అని అప్పుడు నువ్వు ఎట్లా ఇచ్చేసావో మరి నామినేషన్ లో నువ్వు చేసింది ఏంటి. సో సోనియాని అడుగుతున్నారు. కరెక్టే కదా నేను చేసింది కాదు. తర్వాత యష్మి విషయంలో మరి మాట్లాడిన పృథ్వీ నిఖిల్ చూడడం కాదు, నన్ను చూసి మాట్లాడు, పృథ్వీని నిఖిల్ ని చూసి మాట్లాడడం కాదని సోనియా అంటుంది. అసలు ఏంటి నామినేషన్స్ ప్రక్రియ అప్పుడు నీ గేమ్ ఏంటి, నీ టాస్క్ ఏంటి అని యష్మి సోనియాని అడిగితే వీరిద్దరు పేర్లు ఎందుకు ఎత్తింది అంత ఇదేంటి. నెక్స్ట్ యష్మిని అడిగింది నీ ఆట కనిపించట్లేదని దానికి రీజన్ చెప్పాల్సి పోయి మళ్ళీ వీళ్ళిద్దరు టాపిక్ ఎందుకు, ఎవరిది, చిన్నోడిది పెద్దోడిది. సో నెక్స్ట్ నిఖిల్ పృథ్వీ మాటలు ఎందుకు, సో దీనివల్ల ఆ క్లాన్ కి వెళ్ళలేదు. పెరణ అవును సార్ ఇంతే కావాలనే సార్, వీళ్ళు ప్రతి దానికి సోనియానే ఉంటుంది, వీళ్ళిద్దరిలో ముగ్గురు కంపల్సరీనే సార్, వాళ్ళు ముగ్గురు లేనిది ఆ టీం ఉండదు, అందుకని క్లాన్ కి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడలేదు అని ప్రేరణ క్లారిటీ ఇచ్చేసింది. సో క్లారిటీగా మాట్లాడింది ప్రేరణ అచ్చు గుద్దినట్టు. నిజంగా నబీల్ ఎప్పుడైతే మొన్న మాట్లాడారో యష్మి మాట్లాడిందో ప్రేరణ కూడా అచ్చు గుద్దినట్టు దిద్ది చించేసింది, క్లారిటీగా మాట్లాడింది. సోనియా ఉంటే ఆ క్లాన్ కి ఎవరు, నిఖిల్ క్లాన్ కి ఎవరు రారు అని. తర్వాత సార్ ప్రతిదానికి కవర్ చేసి దానిలో ఉన్న పాయింట్ తీసి మంచి పాయింట్ కోసం దాన్ని తీసి సోనియా దాన్ని లాజీ ఇచ్చేస్తుంది సార్ అని చెప్పడం జరిగింది. సో మొత్తానికి యష్మి వాళ్ళిద్దరితో మాట్లాడి వచ్చింది, ఆటపరంగా చెప్పింది సార్ అని. సోనియా నామినేషన్స్ పాయింట్ నిఖిల్ చీఫ్ గా ఉన్నప్పుడు నిఖిల్ ని ఆ క్లారిటీ లేదుగా అని మాట్లాడింది, అవునా కాదా అనేసి. అవును నిఖిల్ క్లారిటీ లేదు. సో నెక్స్ట్ నువ్వు వాడుకుంటున్నావు ఆడుతున్నావు అంటుంది అని అన్నదంట యష్మి. కరెక్ట్ గా నువ్వు వాడుకుంటున్నావు ఆడుతున్నావు వాళ్ళిద్దరితో, నీ గేమ్ ఎక్కడ కనిపించలేదు సోనియా. సో నెక్స్ట్ పృథ్వీ యష్మితో ఉన్న ఇష్టం వేరు, నిఖిల్ లో ఉన్న యష్మితో ఉన్న ఇష్టం వేరు. సో నువ్వు అన్న మాటలు అర్థం కాలేదా సోనియా నీకు అనేసి నాగార్జున గారు చెప్పడం జరిగింది. సో అడల్ట్ రిలేటెడ్ కామెంట్స్ అర్థమైంది కానీ ఇది అర్థం కాలేదా నీకు సోనియా అని నాగార్జున గారు అన్నారు. సో నిఖిల్ అంటే ఫీల్ అయ్యేదాన్ని కాదు, అంటే నిఖిల్ ఏమన్నా కూడా ఫీల్ అవ్వదు సోనియా, వేరే వాళ్ళంటే మాత్రం ఫీల్ అవుతుంది. తర్వాత విష్ణు హీరోగా ప్రేరణ, 0గా సోనియా. యష్మి ఎంతమంది అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు అన్నావు కదా. సో మనీ విషయంలో మరి మొన్న జరిగిన దాంట్లో ఏది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నారు అది ఇదేమని ఇంతమంది ఉన్నాం కదా సార్, మరి మనీని కూడా లెక్కేయాలి కదా, మనీని లెక్కేయకుండా వీళ్ళు ఒక రకంగా మాట్లాడారు కదా, దాని గురించి టాపిక్ వచ్చింది. సో నిఖిల్ హీరో పృథ్వీ 0 మనీ క్లారిటీ లేదని, మరి నీకు క్లారిటీ ఉందా అనేసి నిఖిల్ ని నాగార్జున గారు. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంది. నిఖిల్ కి ఏ విధంగా సమాధానం ఇచ్చాడో అంతా ఇచ్చారు. సోనియాకి క్లారిటీగా ఇప్పుడైనా వచ్చిందనే నేను అనుకుంటున్నా. ఇదంతా అయిపోయిన తర్వాత చిన్న బ్రేక్ లో సీత దగ్గరకు వచ్చి సోనియా నన్ను అడగొచ్చి నేను క్లారిటీ ఇస్తున్నాను కదా, నేను నామినేషన్స్ లో గురించి మాట్లాడుతూ నువ్వెందుకు నువ్వు
నిఖిల్ తో చీఫ్ గా నిఖిల్ తో మాట్లాడి నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో అని సీత మళ్ళీ క్లాస్ బీకింది. సో మొత్తానికైతే సీత ఎలిమినేట్ అవడానికి అవకాశాలు 100కి 90% ఉన్నాయని వినిపిస్తుంది. సో మరి సోనియా ఎలిమినేట్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. సో చూద్దాం. మీకు ఏ విధంగా అనిపించింది ఎపిసోడ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు? ఈ రోజు కరెక్ట్ పాయింట్స్ సీత మాట్లాడిందా, ప్రేరణ మాట్లాడిందా, అండ్ ఇంకెవరున్నారు? నబీల్. సో నబీల్ గేమ్ టాస్క్ గా నబీల్ కి హీరోగా ఇచ్చారు కదా, దానికి ఛాన్సెస్ ఎలా అనిపించినాయి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.